హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో జొన్న జావని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ జొన్న జావ మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ జొన్నల్లో మనకు ఉంటాయండి. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అనమాట. ఈ జొన్న జావని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే నైట్ ఏమీ తినకుండా ఓన్లీ ఒక్క జొన్న జావే తీసుకుంటే వెయిట్ లాస్ అనేది బాగా అవుతారండి. ఒక్క నెలగా రోజులు కానీ ఈ జొన్న జావని నైట్ టైం మీరు డిన్నర్లో తీసుకుంటే కనుక మినిమం ఒక 5 to 6 kgs వరకు వెయిట్ లాస్ అవుతారు. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వెయిట్ లాస్ అవ్వడానికి. ఇది టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాము. ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 tablespoons వరకు జొన్న పిండిని వేసుకోవాలి. తర్వాత ఈ జొన్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఉండ అనేది కట్టకుండా ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. ఈ జొన్న జావని చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. చాలామంది మలబద్ధకం సమస్యతోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఈ మలబద్ధకం అనేది మనకి చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఈ జొన్న జావని తీసుకోవటం వల్ల. మీరు ఈరోజే ఈ జొన్న జావని తాగటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ జొన్నల్లో మనకి అధికంగా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. మన బాడీలో ఉండే రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగవుతుందండి. జీర్ణ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 glasses వరకు వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇలాగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా జొన్న లిక్విడ్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 tablespoons వరకు ఓట్స్ వేసుకుందాము. ఇలా ఓట్స్ వేయడం వల్ల మనకి తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 2 tablespoons వరకు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, జొన్నలు చాలా హెల్దీ. ఇంకా హెల్దీగా మనం ఈ జొన్న జావని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇలాగ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకోవాలండి. మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా అధిక రక్తపోటుతోటి మధుమేహంతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి వారికి కూడా మంచి రెసిపీ అనమాట ఇది. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ సమస్యను కూడా తొలగిస్తుందండి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంట్లో ఐరన్, కాపర్ కూడా అధికంగా ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి బాగా మెరుగవుతుందన్నమాట. చూసారు కదా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జొన్న జావ వల్ల. మీరు కూడా తప్పకుండా మీరు మీ డైట్లోకి యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు 1 month నేను చెప్పినట్టుగా కనుక ఈ డైట్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. ఒక 2-3 రోజులు తాగి ఏమీ యూజ్ ఉండట్లేదు, ఏమీ రిజల్ట్ కనపడలేదు అని అనుకుంటే అవ్వదనమాట. మీరు కంటిన్యూస్గా 1 month వరకు డిన్నర్ మానేసి ఈ జొన్న జావని ట్రై చేయండి. చాలా మంచి బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.